కొండలరెడ్డి గారు చెప్పండి, మీరు ఇన్సిపియో కొట్టారు కదా, ఎలా పనిచేసింది? మంచిగంటే ఎలా? చుట్టు పురుగు ఎక్కువ ఉందని తీసుకొచ్చి కొట్టాము. ఇది ఓకే, చెప్తే ఫస్ట్ మేము ఆకు చుట్టు పురుగు ఎక్కువ ఉందని చెప్పేసి మీరు మాకు చెప్తే మేము డెమో ఇచ్చాము. తర్వాత రిజల్ట్ చూసి మీరందరూ కొట్టేశారు. ఈ 10 ఎకరాలకు ఉన్న వరి పొలంలో ఇన్సిపియో కొట్టేశారు. ఓకే, కొట్టిన తర్వాత ఎలా అనిపించింది? సాయంత్రం కల్లా రిజల్ట్ వచ్చేసింది. ఏది పురుగు మొత్తం చచ్చిపోయింది. ఓకే, ఇక్కడ గురవాయిగూడెంలో రైతు 10 ఎకరాలకు ఇన్సిపియో కొట్టడం జరిగింది. సో ఇక్కడ ఆకు చుట్టు పురుగు అయితేనేమి, కాండం తొలిచే పురుగు అయితేనేమి బ్రహ్మాండంగా కంట్రోల్ అయిపోయింది. ఇది ఎక్కువ రోజులు పనిచేస్తుంది. సో ఇంకొకటి ఏంటంటే, కాండం తొలిచే పురుగు కనుక డ్యామేజ్ చేస్తే ఇక్కడ ఆల్మోస్ట్ 1 ఎకరం వరి పొలంలో ఒక 80,000 నుంచి 1,00,000 దుబ్బులు ఉంటాయి మనం నాట్లు వేసేటివి. ఈ 1,00,000 దుబ్బుల్లో కనుక ఒక్కొక్క దుబ్బుకి కాండం తొలిచే పురుగు ఒక్కొక్క పిలకను కనుక డ్యామేజ్ చేస్తే అంటే 1,00,000 దుబ్బులు కనుక మనకు డ్యామేజ్ అవుతాయి. 1,00,000 పిలకలు రావు. 1,00,000 పిలకలు కనుక డ్యామేజ్ అయితే 5-6 బస్తాలు పోతాయి. ఒక ఇన్సిపియో 1,400 రూపాయలు. ఇలాంటి మందు కనుక కొట్టుకోకపోతే మిగతా మందులు కొడితే 3-4 బస్తాలు వస్తాయేమో, కానీ ఇంకా 3-4 బస్తాలు వెళ్ళిపోతాయి. ఈ 5-6 బస్తాలు కంప్లీట్గా రావాలి అంటే ఇన్సిపియో సింజెంటా ఇన్సిపియో ఖచ్చితంగా పిచికారి చేయాలి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా రిజల్ట్ వస్తుంది. ఇంకొకటి ఏంటంటే, ఇన్సిపియో కొట్టడం వల్ల మంచి పచ్చదనము, దుబ్బు స్ట్రాంగ్ ఉంటుంది, గట్టిగా మంచిగా స్ట్రాంగ్గా అధిక పిలకలతో ఉంటుంది అనమాట. సో అందుకని ప్రతి ఒక్క గురవాయిగూడెంలో ప్రతి ఒక్క రైతు కూడా ఇన్సిపియో వాడుకోవాలా. తర్వాత క్వాంటిటీస్ అనేది మొక్క స్టార్టింగ్లో నాట్లు వేసుకున్న 20 రోజులకి 30 రోజులకి న్యూట్రియంట్స్ అనేది కంపల్సరీగా మనం పిచికారి చేయాలి. ఎందుకంటే న్యూట్రియంట్స్ లోపాల వల్ల మొక్క ఎర్రబడటము, పండ్లకు రావడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. న్యూట్రియంట్స్ లోపాలు లేకుండా మొక్క నీట్గా ఉండాలంటే సింజెంటా వారి క్వాంటిటీస్ కొట్టాలి. ఈ క్వాంటిటీస్లో మొక్కకి సరిపోయే న్యూట్రియంట్స్ మొత్తం ఉంటాయన్నమాట. సో ఎకరానికి 400 ml కనుక క్వాంటిటీస్, 120 ml ఇన్సిపియో కనుక 20 నుంచి 30 రోజుల మధ్యలో కనుక పిచికారి చేసుకుంటే అటు పురుగులు ఇటు న్యూట్రియంట్స్ లోపాలు లేకుండా మంచి పిలకలు పచ్చదనంతో అధిక పిలకలు రావడానికి తోడ్పడిపోతుంది అనమాట. సో ఇక్కడ ఈ 2 కాంబినేషన్లో కనుక కొడితే మీ పంట చాలా అద్భుతంగా ఉంటుంది. దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. దిగుబడి ఎలా పెరుగుతుంది అంటే, ఈ దుబ్బుకున్న పిలకలు డ్యామేజ్ లేకపోతే దిగుబడి పెరుగుతుంది. కొడదామండి ఇన్సిపియో రైట్. ఓకే.